తెలంగాణలో వర్షాలు వీడట్లేదు. ఇవాళ ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటుంది. ఇక ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల మోస్తరు వర్షం కురుస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. వానల కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలు అల్లకల్లోలంగా మారాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీనికి తోడు చాలా చోట్ల పంటల్లోకి వరద నీరు చేరింది. దీంతో రైతులు పంట నష్టంపై కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుకుంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణలో ఇంకా వర్షాలు వేయడం లేదు. ఇవాళ ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సందీప్. ఈ నెల 13 నుంచి తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మనకు జూన్ లో మొదలైనటువంటి నైరుతి ఋతుపవనాలు జూన్ నెలలో ఆశాజనకంగా కనిపించలేదు. వాటి యొక్క స్పీడప్ అనేది చాలా తక్కువగా ఉంది. అందుకే మనకు జూన్ నెలలో ఎక్కువ వర్షపాతం నమోదు కాలేదు. జూలై వచ్చేసరికి సేమ్ అదే సిచ్యువేషన్ కనిపించింది. జూలైలో కూడా ఎక్కువ వర్షం నమోదు కాలేదు. దీంతో 23% లోటు వర్షపాతం నమోదైంది. సో జూన్, జూలైలో నమోదు కాని లోటు వర్షపాతాన్ని భర్తీ చేస్తూ ఆగస్టు నెలలో భారీగా వర్షం పడ్డది. తాజాగా కురిసినటువంటి భారీ వర్షాల ప్రభావంతో 5% లోటు భర్తీ కావడంతో పాటు సగటున 17% అధిక వర్షపాతం నమోదైంది సందీప్. మేడ్చల్, మల్కాజ్గిరి ఈ జిల్లాలో 23% ఎక్కువగా నమోదైంది. జయశంకర్, భూపాల్పల్లి జిల్లాలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఈ నెల 13వ తేదీ నుంచి తెలంగాణలో 50 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. నాగర్ కర్నూలు 20 సెంటీమీటర్లు, వికారాబాద్ లో 15 సెంటీమీటర్లు, ములుగులో 20 సెంటీమీటర్ల అత్యధిక రికార్డ్ స్థాయిలో మనకు వర్షపాతం నమోదైంది. సో నిన్న తీవ్రత పెరుగుతూ 150 చోట్ల అత్యంత భారీ వర్షాలు నిన్న కురిశాయి తెలంగాణ వ్యాప్తంగా. సో ఉత్తర తెలంగాణలో అయితే భారీగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ ఈ జిల్లాలో భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. దీనికి ప్రధాన కారణంగా చూసుకుంటే భౌగోళిక పరిస్థితులు అని చెప్పవచ్చు. కురుస్తున్నటువంటి వర్షాలతోటి వాగులో ఉధృతి అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. అయితే నిన్న కాస్త వర్షం కొంచెం విరామం తీసుకుందని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా మొన్న నైట్ కురిసినటువంటి వర్ష ప్రభావం ఏదైతుందో ఆ వరద మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుంది. ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు అలానే వచ్చి చేరుతుంది. అతి ముఖ్యమైనటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా ఇంకా ఇన్ఫ్లో భారీగానే కొనసాగుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 40 గేట్లను లిఫ్ట్ చేశారు. అక్కడ 2,78,687 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. 1,75,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు ఉంది. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 80.5 టీఎంసీల గాను ప్రస్తుతానికి 66.783 టీఎంసీలు మాత్రమే స్టోరేజ్ చేశారు. ఎగువ నుంచి భారీగా వర్షం ఇంకా కంటిన్యూ అవుతుంది. మహారాష్ట్రతో పాటు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఎగువన కూడా వరద కంటిన్యూ అవుతుంది. దాదాపు 1,75,000 క్యూసెక్ల వరద ఎస్ఆర్ఎస్పికి కంటిన్యూ కావడం వల్ల ప్రాజెక్టు యొక్క 40 గేట్లను లిఫ్ట్ చేసి వాటర్ ని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. ఈ వాటర్ అంతా కూడా గోదావరి నదిలో ప్రవహించుకుంటూ దిగువన ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను కూడా మొన్నటి నుంచి అలానే లిఫ్ట్ చేసి పెట్టారు. ఎక్కడ కూడా ఇంకా ఇన్ఫ్లో బాగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా ఓపెన్ చేసి వాటర్ ని రిలీజ్ చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద కూడా 38 గేట్లను లిఫ్ట్ చేశారు. దీంతో దాదాపు 5,40,000 క్యూసెక్ల అవుట్ఫ్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వెళ్తుండగా 4,50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వస్తుంది. ఇటు ఎగువన కూర్చున్నటువంటి భారీ వర్షాల వరదతో పాటు ఎస్ఆర్ఎస్పి నుంచి రిలీజ్ అయినటువంటి వాటర్ అంతా కూడా ఎల్లంపల్లిలోకి వస్తుంది. దీంతో గోదావరి నది ఉగ్రరూపంగా ప్రవహిస్తుంది. చాలా తీవ్రంగా, చాలా వేగంగా నది ప్రవహిస్తుంది. కంప్లీట్ గా
రెండు వైపులా కూడా అటువైపు ఇటువైపు రెండు ఒడ్డులను పట్టుకొని గోదావరి నది భీకరంగా ప్రవహిస్తుందని చెప్పవచ్చు. దీంతో కాళేశ్వరం వద్ద గోదావరి నది ప్రవాహం ఇంకా చాలా ఎక్కువగా పెరిగింది. ఇటువైపు గోదావరి నది ప్రవాహము, అటువైపు మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి ప్రాణహిత నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ రెండు నదుల కలయికతోటి కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. 12.500 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. మరొక 500 మీటర్లు హైట్ కనుక పోతే 13 మీటర్ల ఎత్తులో కనుక ప్రవహిస్తే మొదటి ప్రమాద హెచ్చరికను కాళేశ్వరం వద్ద జారీ చేసే అవకాశం ఉంది. సో అటు ప్రాణహిత గోదావరి రెండు నదుల ప్రవాహంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద మాత్రము ప్రవాహం ఇంకా చాలా ఎక్కువగా ఉంది. 9 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో అవుట్ఫ్లో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద ఉంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ యొక్క 85 గేట్లను కంప్లీట్ గా లిఫ్ట్ చేసి పెట్టారు. ఆ దీంతో దిగువకు వాటర్ వెళ్ళిపోతుంది. 9 లక్షల క్యూసెక్కులకు పైగా అక్కడ వాటర్ వెళ్తుందంటే చాలా బీభత్సంగా అక్కడ గోదావరి నది కనిపిస్తుంది. నీరంతా కూడా భద్రాచలంకు వెళ్తుంది. సో భద్రాచలం వద్ద కూడా గోదావరి నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. బాసర వద్ద కూడా పుష్కర ఘాట్లను తాకుతూ గోదావరి నది ప్రవహిస్తుంది. బాసర నుంచి పుణ్యక్షేత్రము, కాళేశ్వరం మరొక పుణ్యక్షేత్రము, భద్రాచలం మరొక పుణ్యక్షేత్రము, 3 పుణ్యక్షేత్రాల మీదుగా గోదావరి నది ఈ సీజన్ లో మొదటిసారి ఉరుకలు వేస్తుంది, పరుగులు పెడుతుంది సందీప్. ఇక వాగుల యొక్క ప్రవాహం ఇంకా అలానే కంటిన్యూ అవుతుందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనకు విషయం కనుక గమనిస్తే ఎక్కువ వర్షపాతము ఈ సీజన్ లో కేవలం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ స్థాయిలో వర్షం పడుతుంది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పాటు అటు పడమర వైపు కూడా ఎక్కువగా తెలంగాణలో వర్షం పడడం లేదు. సో దీనికి ప్రధాన కారణంగా వాతావరణ శాఖ చెప్తున్నది ఏంటంటే ఈ ఉత్తర తెలంగాణ విభిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితుల కారణంగానే ఎక్కువగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఒక రకం నైరుతి ఋతుపవనాల ప్రభావం కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలోనే ఎక్కువగా చూపించడం వల్ల ఆదిలాబాద్, ములుగు వంటి జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. అల్పపీడన ప్రభావం కూడా ఉత్తర తెలంగాణ పైన ఎక్కువగా కనిపించడం కూడా అధిక వర్షపాతానికి మరొక రీజన్ అని చెప్పవచ్చు. తూర్పు ఉత్తర తెలంగాణలో ఒకే రకమైనటువంటి నైరుతి ఋతుపవనాలకు అనుకూల పరిస్థితి ఉండడం వల్ల ఈ నెల 13వ తేదీ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలోనే ఈ ప్రాంతంలో ఎక్కువగా వర్షపాతం నమోదైంది. ఏ సీజన్ లోనైనా సరే ఉత్తర తెలంగాణలోనే ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది. వేసవిలో ఎండ కూడా ఎక్కువగా ఇక్కడనే ఉంటుంది. ఎందుకంటే అత్యధికంగా గుట్టలు ఉంటాయి, కొండలు ఉంటాయి, వాగులు, నదులు ఇలా భౌగోళిక పరిస్థితులకు అనుకూలంగా ఉండడం కూడా ఈ వర్షపాతం స్థాయి ఎక్కువగా నమోదు కావడానికి మరొక కారణంగా చెప్పవచ్చు. ఇక జిల్లాలో ఇలా పరిస్థితి ఉంటే హైదరాబాద్ లో కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఈసారి కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వాతావరణంలో మార్పులు హైదరాబాద్ సిటీలో కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో వేడి వాతావరణం ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ నగరంలో జనాభా క్రమక్రమంగా ఎక్కువగా పెరిగిపోతుంది. దీంతో టెంపరేచర్ లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ చేంజెస్ కనిపిస్తున్నాయి. సాధారణంగా భూమి ఉపరితల వాతావరణం వేడిగా ఉంటుంది. తేమతో కూడినటువంటి గాలులు భూమి ఉపరితలంపైకి చేరినప్పుడు క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడతాయి. సో హైదరాబాద్ అంతా దక్కన్ పీఠభూమి. ఇది హైదరాబాద్ దక్కన్ పీఠభూమి కావడంతో హైదరాబాద్ నగరంలో క్యుములో నింబస్ మేఘాలు ఎక్కువ ఎత్తుకు ఎగిరే అవకాశం లేనప్పుడు మాత్రమే వర్షపాతం నమోదవుతుంది. అటువంటి పరిస్థితులు రాత్రి సమయంలో ఎక్కువగా ఉంటాయి. సో అందుకే ఇక్కడ మనం గమనిస్తే సందీప్, హైదరాబాద్ లో రాత్రి సమయంలోనే భారీ వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి. గత 10 years గా ఇలాంటి చేంజెస్ హైదరాబాద్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ చెప్పింది. మెయిన్ రీజన్ ఏంటంటే హైదరాబాద్ లో వాతావరణంలో మార్పులు రావడము, పాపులేషన్ కూడా ఎక్కువగా పెరిగిపోతుంది. అంటే జనాభా ఒక లెక్క అయితే జన సాంద్రత అంటే ఒక చదరపు కిలోమీటర్కు నివసించేటువంటి ప్రజలను జన సాంద్రతగా కొలుస్తారు కాబట్టి తక్కువ స్పేస్ లో ఎక్కువ మంది నివసిస్తుంటున్నారు. జన సాంద్రత కూడా లెక్కకు మించి ఎక్కువగా హైదరాబాద్ లో పెరుగుతుంది కాబట్టి హైదరాబాద్ లో కూడా వాతావరణంలో ఊహించని విధంగా చాలా మార్పులు కనిపిస్తున్నాయని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్స్ అయితే తెలంగాణలో కనిపిస్తున్నాయి. సో వాతావరణ శాఖ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రోజు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాల్పల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాద్ జిల్లాలో
భారీ వర్షాలు కురుస్తాయి. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. వానల కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలైతే అలా కల్లోలంగా మారాయని చెప్పవచ్చు. ఇటు వర్షాలు మిగిల్చినటువంటి తీవ్ర నష్టం నుంచి రైతాంగం ఇంకా కోలుకుంటలేదు సందీప్. ఎందుకంటే ములుగు, ఆదిలాబాద్, మంచిర్యాల, భూపాలపల్లితో పాటు ఇటు ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో కూడా చాలా వర్షం పడ్డది. ఖమ్మం జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెంలో కూడా వేలాది ఎకరాల్లో పంట నష్టం దెబ్బతింది. పూర్తిగా పంట నష్టం జరిగింది. అసలు పత్తుల్లోనైతే దాదాపు 1 మీటర్ మేర వరకు కూడా ఇసుక మీటర్లు ఎక్కువగా పేర్కొన్నాయి. వరి పొలాలకు సంబంధించినటువంటిది అయితే చాలా వరకు కొట్టుకుపోయాయి. సో దెబ్బతిన్నటువంటి పొలాల వద్దకు, చేన్ల వద్దకు వెళ్లి రైతులైతే కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైనటువంటి తీవ్ర అల్పపీడన వాయుగుండంగా మారడంతో ఉదయం దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో తీరాన్ని దాటి ఈ రోజు కూడా భారీగా వర్షం పడే అవకాశం ఉంది. అయితే క్రమక్రమంగా ఇది ఒక పీడనము బలహీన పడుతుంది కాబట్టి రాబోయే ఒక 2-3 రోజుల పాటు వర్ష ప్రభావం ఉండి తర్వాత తగ్గే అవకాశం కనిపిస్తుంది. దక్షిణ తెలంగాణ జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం వరకు, నిన్నటి నుంచి ఈ రోజు ఉదయం వరకు రాష్ట్రంలోని అత్యధికంగా ములుగు జిల్లా ఏటూరు నగరంలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వెంకటాపురంలో 15, ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో 12 సెంటీమీటర్లు, ములుగు జిల్లా తాడ్వాయిలో 11 సెంటీమీటర్లు, మంచిర్యాలలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చాలా చోట్ల కూడా పంటలైతే దెబ్బతిన్నాయి సందీప్. దీంతో అన్నదాతలందరూ కూడా ప్రభుత్వం సర్వే చేయాలి, అధికారులు సర్వే చేసి తమకు పంట నష్ట పరిహారం అందివ్వాలని కూడా కోరుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది సందీప్. ముఖ్యంగా రోడ్లు, కల్వర్ట్లు కూడా కొట్టుకుపోయి ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పంటలు కూడా చాలా మేరకు నష్టపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ప్రభుత్వం దానికి సంబంధించి రైతులకు ఎటువంటి సూచనలు చేస్తుంది? నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. పర్యటించడంతో పాటు నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో కూడా అధికారులతోటి రివ్యూ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. సో కడెం ప్రాజెక్ట్ ను సందర్శించారు. దాంతో పాటు దెబ్బతిన్నటువంటి పంట పొలాలను కూడా చూశారు. వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేయడం జరిగింది. కలెక్టర్లతో రివ్యూ అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా మాట్లాడుతూ రైతులను ఖచ్చితంగా ఆదుకుంటాము, సర్వే చేపిస్తాం, కొంచెం వరద ప్రభావం తగ్గిన తర్వాత, వర్షం ఎఫెక్ట్ తగ్గిన తర్వాత వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారుల ద్వారా వర్షం నమోదైనటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా సర్వే చేయించి రైతులకు ఖచ్చితంగా పంట నష్ట పరిహారం అందిస్తామని చెప్పడం జరిగింది. కానీ రైతులు మాత్రం ప్రతిసారి ప్రభుత్వాలు ఇలానే అంటున్నాయి, వస్తున్నారు, చూస్తున్నారు, లెక్కలు మాత్రమే రాసుకుని వెళ్తున్నారు తప్ప 1 రూపాయి కూడా మాకు ఇవ్వడం లేదు, అన్నదాతలకు పంట నష్ట పరిహారం అందడం లేదని కూడా నిన్న చెప్పడం జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ రైతు ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఇస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది. అదే విషయం మాట్లాడారు. కానీ ఎంతవరకు పంట నష్ట పరిహారం వస్తుందనే మాత్రము అన్నదాతలు మాత్రం ఇంకా ఆందోళనగా ఉందని చెప్పవచ్చు. దాంతో పాటు చాలా చోట్ల కూడా రోడ్లు కొట్టుకుపోయాయి. ఇటు పంచాయతీరాజ్ శాఖ పిఆర్ఎండ్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి రోడ్లు, అలానే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ R&B శాఖలో ఉన్నటువంటి రోడ్స్, 2 రకాల సంబంధించినటువంటి రోడ్స్ కూడా కంప్లీట్ గా కొట్టుకుపోయాయి. కాబట్టి అటు R&B శాఖ, ఇటు PR డిపార్ట్మెంట్, 2 డిపార్ట్మెంట్లు కూడా ఎక్కడెక్కడ రోడ్లు డ్యామేజ్ అయ్యాయి అనేది కూడా ఆ స్టాటిస్టిక్స్ వాళ్ళు కూడా లెక్కలు తీసుకుంటున్నారు. గ్రామాల మధ్య కనెక్టివిటీ తెగిపోయింది. మండలాలకు, జిల్లాలకు మధ్య కూడా విపరీతమైనటువంటి రోడ్లు కోతకు గురయ్యాయి. వరద ప్రభావం ఎక్కువ ఉన్న చోట్ల, వాగుల ఉధృతి ఎక్కువగా ఉన్న చోట్ల కూడా ఇటు లోతట్టు కల్వర్టులు ఏదైతే ఉంటాయో, లో లెవెల్ కల్వర్టులు కూడా అవి కూడా దెబ్బతిన్నాయి. కాబట్టి వీటన్నిటికి సంబంధించినటువంటి ఏ జిల్లాలో ఎంత మేరకు, ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి, కల్వర్టులు, లో లెవెల్ కల్వర్టులు కానీ చిన్న చిన్న బ్రిడ్జిలు కూడా కొట్టుకుపోయాయి. కాబట్టి అవి ఎలా కొట్టుకుపోయాయి అనేటువంటి ఆ లెక్కలు కూడా అధికారులు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఇటు రోడ్స్ అండ్ బిల్డింగ్ శాఖకు సంబంధించిన అధికారులు, పంచాయతీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పంపడం జరిగింది. వాళ్ళు ఆమోదం తెలపడంతో ఇక్కడ వర్క్స్ కూడా చేసే అవకాశం ఉంది. ఈ లోపు టెంపరీగా ప్రభుత్వం కూడా కలెక్టరేట్లకు ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్లకు స్పెషల్
ఫండ్ ఉంటుంది కాబట్టి ఆ స్పెషల్ ఫండ్ నుంచి ఎమర్జెన్సీగా రోడ్ల మరమ్మతుల కోసంతో పాటు వైద్య శాఖకు సంబంధించినటువంటిది జ్వరాలు ప్రబలేటువంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి తక్షణ సాయం చేయడానికి ఈ ఫండ్ను ఉపయోగించుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో తాత్కాలికంగా రోడ్ల మరమ్మతులు కల్వర్టుల మరమ్మతులు అయితే చేస్తున్నారు సందీప్. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.